At first I said that I love you and you ain't say that shit back. It's kinda hard to just trust you when both your feelings don't match. Got me showing less emotions, I don't wanna get attached. Once I give you my word, I swear. So hello friends, I'm Raju, మీరు చూస్తున్నారు రాజు రాయల్ వ్లాగ్స్ నుంచి. సో ఈ రోజు మీకోసం ఒక అన్బాక్సింగ్ అయితే తీసుకొచ్చేసాను. సో అదేంటంటే చాలా మందికి ఫేవరెట్ అయిన కార్ ఇది, టైగర్ టెక్కి సంబంధించిన కార్, మేడ్ ఇన్ ఇండియా కార్ ఇది. సో మన ఇండియా వాళ్ళు తయారు చేసిద్ది. సో దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏదైతే ఉంటాయో మనకి ఈజీగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇది చాలా స్పెషల్ అని చెప్తాను. సో ఫటాఫట్ బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తాను. సో చాలా మందికి ఏజ్తో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కార్ అంటే ఎట్లాంటి రేసింగ్ కార్స్ అంటే చాలా ఇష్టం ఉండిద్ది అనమాట. అందుకే మీకోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను. Whole time they was plotting, man, I wish they was for you. You gotta watch your back, your front, your side, they disloyal. I gotta watch my crown, cause from birth I've been royal. And that's from the sun. పర్చేజ్ చేశాను. సో దీని మోడల్ మనం చూసుకున్నట్టుంటే మనకి సూపర్ సోనిక్ అయితే ఉంది, టైగర్ టెక్ కంపెనీ వాళ్ళది. సో దీని స్కేల్ మనం చూసుకుంటే 1/16 స్కేల్ మీద రన్ అవుతుంది ఇది. సో 4x4 డ్రైవ్ అయితే ఉంటుంది దీంట్లో సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఉంటాయి. 50+ kmpsలో అయితే వెళ్ళిద్దని అంటున్నారు, కానీ నాకు తెలిసి అంతకైతే వెళ్ళకపోవచ్చు. ఒకవేళ అంతలో వెళ్ళాలి అని అంటే మీరు ఖచ్చితంగా దీనికి ఇంకొక బ్యాటరీ అయితే ఉంటుంది, 2500 amps బ్యాటరీ ఉంటుంది. When y'all both reach the pinnacle, things start to get physical. What make it worse, the motherfucker live with you, talking what you didn't, doing what they did for you. You just praying for a miracle, cause they been with you through the good and the bad times, made it pivotal. All them feelings that you hold inside, it will hinder you, so let it go. ఆ బ్యాటరీని అయితే పర్చేజ్ చేసుకుంటే అప్పుడు మీకు ఈరు చెప్పిన స్పీడ్ ఏదైతే ఉంటుందో అది మనకి రీచ్ అయితే అయింది. సో ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేసేస్తాను. సో నాకు ఎప్పుడనే కాదు, ఎప్పటి నుంచో నాకు కార్స్ అంటే కొంచెం బాగా ఇష్టం అనమాట. అందుకే నేను దీని మీద పర్చేజ్ చేశాను. సో ఇది నేను కొనడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా మనం కొంచెం రిలాక్స్ అవ్వటానికో లేకపోతే దానికో పనికి వచ్చిద్దని నేను దీని అయితే పర్చేజ్ చేశాను. ఫస్ట్ ఫటాఫట్ బాక్స్ అనేది ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లోపల ఫస్ట్ రిమోట్ అయితే ఉండిద్ది. సో రిమోట్ని అయితే పక్కన పెట్టేద్దాం. దాంతోపాటు కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు కనపడుతుంది కదా, ఇదొక స్పేర్ అయితే ఇచ్చారు, ఇక్కడ స్క్రూస్ ఇచ్చారు. దాంతో మనకి ఇక్కడ మనకి స్పాయిలర్ ఏదైతే ఉండిద్దో దాన్ని అయితే ఇచ్చారు. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ఫైనల్గా మన కార్ ఏదైతే ఉండిద్దో సో అదైతే ఇట్లా ఉండిద్ది. సో ఇంకంతే, దీంట్లో ఇంకెంత మించి అయితే ఏం లేవు, ఇంకా ఇవన్నీ మాన్యువల్స్. సో మన కార్ ఏదైతే ఉండిద్దో అది ఫైనల్గా Once I gave you my heart, you better keep that shit intact. Instead of assuming no words, girl, I'm just here stating facts. You want me to take you back, I want you to take me back. You want me to take you back, I want you to take me back. So tell me, is you going? ఇదే ఆ కార్. సో ఇది బాగా రగ్గుడుగా ఉండిద్ది. సో మనం టైర్స్ కానీ చూసుకున్నా కానీ స్పేర్స్ చూసుకున్నా కానీ ఇది ఒక ప్రొఫెషనల్ RC గ్రేడ్ కార్ అనమాట. ఇదేదో మీరు జస్ట్ ఊరకనే ఆడుకునే పిచ్ కార్ లాంటి కార్ కాదు ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ కార్ ఇది. సో కారు మీరు ఒకసారి చూపిస్తాను, క్లోజ్లో మీరు చూడొచ్చు. కింద మీరు చూసుకున్నా కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉండిద్ది. సో దీన్ని తీసి ఇప్పటి వరకు మా వాళ్ళు చెడు కూడా అయితే ఆడేశారు. సో అందుకే అన్బాక్సింగ్ చేసినప్పటికీ మీకు కొంచెం మట్టి టైర్లు అయితే మట్టి అయిపోతే కనపడుతున్నాయి కదా. సో దీన్ని మనం ఆన్ చేయాలంటే దీంట్లో మనకి బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది. 3 బ్యాటరీస్ అయితే వేసేసాను. సో అలాగే దీని లోపల కూడా బ్యాటరీ అయితే ఉంటుంది, ఒక స్విచ్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా కార్ అయితే ఆన్ అయిపోయింది. సో ఆన్ అయితే ఒకసారి చేసేస్తాను. సో ఇక్కడున్న రిమోట్లో అయితే ఉంటుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి లైట్స్ అనేది. ఇట్లా మనం ఇక్కడ ఒక బటన్ వస్తారు, ఈ బటన్ క్లిక్ చేయగానే లైట్స్ అనేవి అలా మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఆన్ చేసి దీని పవర్ మీకు చూపిస్తాను. ఆన్ అయితే చేసేసాను కదా. వీల్స్ అనేవి మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ రిమోట్లో మనకి ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి అంటే ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి మనం మూవ్ చేయొచ్చు. సో చాలా స్పీడ్ అయితే వెళ్ళిద్ది కారు. మీరు దీన్ని అసలు కంట్రోల్ చేసి పొరపాటు అయితే మీ కాలుకి తగిలింది అనుకోండి హై స్పీడ్ మీద, మీ కాలు దప్పకుండా దెబ్బ అయితే తగిలిద్ది మీకు, అంత స్పీడ్ అయితే వెళ్ళిద్ది. దీంట్లో మీకు సో దీంట్లో మనకి కంట్రోల్ చూసుకున్నట్టుంటే కంట్రోల్స్లో మనకి 2 కంట్రోల్స్ అయితే ఉంటాయి. దాంతో పాటుగా మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది.
సో ఆ కంట్రోల్స్ మనం చూసుకున్నట్టుంటే మనం స్టీరింగ్ నెట్ సైడ్ తిప్పాలనుకున్నాం అనేది. ఇక్కడ వీల్స్ చూసారు కదా, దీన్ని తిప్పగానే మీకు ఫ్రంట్ వీల్స్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి కదా. సో ఇది ఒక సిస్టమ్ అనమాట. సో దాంతో పాటుగా నెక్స్ట్ మనం స్పీడ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళాలనుకున్న రెస్పాన్స్ అనమాట, ఎంత స్పీడ్గా కార్ని పానియాలనుకున్న దానికి నేనైతే మీడియం పెట్టాను. స్పీడ్ అయితే పెట్టద్దు, ఇండోర్స్లో మీరు ఒకవేళ ప్లే చేసేటట్టయితే ఎక్కువ స్పీడ్ ఫుల్ స్పీడ్ అయితే పెట్టద్దు. సో ఇంకా మనం చూసుకున్నట్టుంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. సో దీన్ని సో అంత పవర్ఫుల్ కార్ అనమాట ఈ కార్, ఈ ఆర్సీ కార్ అనేది. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే సో అదే అలా కింద పడిపోయినా కానీ కార్కి అయితే ఏమీ కాదు. సో అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది కార్ అనేది. బిల్ట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది. సో అసలు కారు చూసారు కదా ఎంత స్పీడ్ అయితే మూవ్ అవుతా ఉందో. సో ఇది బ్యాక్ సైడ్ మనకి, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ వెళ్ళాలన్నా బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నా మనకి కార్ అనేది ఎంత స్పీడ్లో అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి షీల్డ్ని కూడా బిగిచ్చేసేసాను. సో అసలు కార్ మీరు అనుకున్న దానికంటే చాలా స్పీడ్ వెళ్ళింది. దీంతో చాలా రకరకాల స్పోర్ట్స్ అయితే ఆడొచ్చు మనం. సో దీన్ని ఎక్స్ట్రీమ్గా తయారు చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా వాడాలనేది మీకు చూపిస్తాను. దాంతోపాటు ఇక్కడ మీకు జస్ట్ కొన్ని శాంపిల్ షాట్స్ అయితే తీసి చూపిస్తాను ఎట్లా ఆడుతున్నాను దీంతో నేను. సో ఇక్కడ మనకి రిమోట్లో కంట్రోల్ ఉంటుంది కదా, ఈ కంట్రోలర్తో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మనం అంటే టర్న్ ఇట్లా జీరో కట్ చేయటం కానీ, మనం జంప్ చేపించడం కానీ, వీటిల్లో మనకి రిమోట్ ప్లస్ ఈ కంట్రోలర్ మనకి కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. సో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, దీనికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టానంటే వర్తా లేకపోతే కాదా అనేది. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి. అంటిల్ దిస్ రాజు సైనింగ్ ఆఫ్.